ఉమ్మడి రాష్ట్రంలో గౌతి లచ్చన్న గారని మీరు ఇప్పుడు పేరు విన్నారండి? అందరికీ స్వతంత్ర సమర యోధులు అతను. ఇప్పుడు శిరీష తాతగారే, మన ఎమ్మెల్యేగా తాతగారు. మా తాతయ్య గారు గౌతి లచ్చన్న గారి శిష్యులు. ఆ స్వతంత్ర పార్టీ నక్షత్రం గుర్తు. మా తాతయ్య గారు 4 times ఎమ్మెల్యే గెలిచారు వారి నాయకత్వంలో. అతను ఒకసారి 40 members 50 members లో ఎమ్మెల్యేలు గెలిచారు. వారి గురువు గారు రంగా గారు 78లో ఇప్పుడు జనతా పార్టీ నుంచి 60 మంది సభ్యులు గెలిచారండి. ఆ పార్టీలో గెలిస్తే ఏమైందంటే గౌతి లచ్చన్న గారికి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. నెంబర్ సరిపోయిందని. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సి చెప్తున్నాను, మీరు మాట్లాడాలా. కానీ కొంత రాజకీయ ప్రభావం వల్ల కొంతమంది మెంబర్లు పార్టీ వదిలి వెళ్ళిపోయారు. గౌతి లచ్చన్న గారిని ప్రతిపక్ష హోదా దిగిపోమని ఎవరు అడగలేదు సభలో. అతనంటే మహా గౌరవం. కానీ గౌతి లచ్చన్న గారు ఒక రోజు సభకు వచ్చి నా సభ్యులు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు కొంతమంది. నేను ప్రతిపక్షంలో హోదాలో ఉండే అర్హత నాకు లేదు, నేను రాజీనామా ఇచ్చి వెళ్ళిపోతానని వెళ్ళిపోయారు. అదే మనిషి అంటే, అది నాయకత్వ లక్షణాలు అంటే. ఏంటిది? గౌతి లచ్చన్న గారు ఎవరు డిమాండ్ చేయలేదు. డిమాండ్ చేయకపోయినా నేను ఉండడానికి నాకు మెంబర్స్ సరిపోలేదు, నేను రాజీనామా ఇచ్చేస్తాను వెళ్ళిపోయారు. అది రాజకీయ నాయకులకు ఉండే మనస్తత్వం, నాయకత్వం తాలూ విలువలు. అది గుర్తు చేస్తున్నాను నేను. ఇప్పుడు అంటే నెంబర్ లేకుండా నాకెందుకు ఎవరు ఏంటండి? ఇప్పుడు నా మీద కోర్టుకి వేసాడు, హైకోర్టు వేసాడు, సుప్రీంకోర్టు వేసుకోండి. అలాంటి ప్రజాస్వామ్యం ఉంది, మనకు కొన్ని నిబంధనలు ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి, దాని ప్రకారంగా వెళ్తాను తప్పించి నీకు భయపడి ఎలా చేస్తాను నేను మొన్న చెప్పాను. ఇది ఒక దేవాలయం అయితే దీంట్లో పూజారి బాబు, వరాలు ఇవ్వాల్సిన దేవుడు నీకు వరం ఇవ్వలేదు, అందుకే 11 ఇచ్చాడు. పూజారి నేను ఎక్కడ వరం వస్తాను చెప్పి మొన్న చెప్పాను నేను ఎక్కువగా మాట్లాడకూడదు కాబట్టి కొంచెం నాకు ఎందుకో మాట్లాడనిపించింది ఇవాళ ఏదైనా. అంచేత నేనేమనేది అంటే, మీ ద్వారా మీది కానీ ప్రజలు కానీ కోరేది ఏంటంటే, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం, మన పిల్లల భవిష్యత్తు ముఖ్యం. దానికోసం అందరూ కలిసి పనిచేయాలి తప్పించి ఇటువంటి దుర్మార్గాలు చేయడం మంచిది కాదు. శ్రీనివాసరావు గారు చెప్పింది చాలా విషయాలు కరెక్ట్ అయింది, కాదనలేను. దాన్ని రిపీట్ చేయలేకపోతున్నాను నేను. నువ్వు అన్న డైలాగ్స్ కొంచెం తప్పట్లు కొట్టాలి, మేము కొట్టలేకపోతున్నాం. సరే, ఏదేమైనా దీన్ని ప్రజలందరూ ఖండించాలా, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న నాయకులందరూ ఖండించాలా, అన్ని పార్టీ వాళ్ళు ఖండించాలా. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మనం పనిచేయాలా, దానికోసం అందరూ కలిసి పనిచేయాలని చెప్పి నిండు సభలో మీ ద్వారా ప్రజలందరికీ మీకు రిక్వెస్ట్ చేస్తున్నానండి.